వరంగల్ జిల్లా వరంగల్ కేంద్ర ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం. పత్తి కొనుగోలులో సిపిఐ షరతులను ఉపసంహరించుకోవాలి. రైతులు పత్తి కొనుగోలును వెంటనే పునరుద్ధరించాలి. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్. కేంద్ర ప్రభుత్వ విధానాలు సిపిఐ షరతులతో పత్తి రైతులకు తీవ్రమైన నష్టం ఏర్పడుతుందని, తక్షణమే పత్తి కొనుగోలు సందర్భంగా పెట్టిన ఆంక్షలు ఎత్తివేసి సిపిఐ రైతుల పత్తి కొనుగోలును జరపాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఐ మార్కెట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రోజు అఖిల భారత రైతు సమైక్య ఆధ్వర్యంలో వరంగల్లో ఓంకార్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈరోజు వరంగల్ జిల్లాలోని ఎనమాంల మార్కెట్లో పత్తి కొనుగోలని నిలిపేసిన పరిస్థితి ఉంది. దాంతో పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పత్తి కొనుగోళ్ల షరతుల వల్ల, సిసిఐ పెట్టినటువంటి షరతుల వల్ల రైతులు పత్తి ఈరోజు అమ్ముకోని స్థితి నెలకొన్నది. దాంతోపాటు మిల్లర్లు కూడా ఈరోజు మేము కొనలేమని చెప్పేసి చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. L1, L2, L3 అని చెప్పేసి కేటగిరీలు చేసి మిల్లులని విభజించడం వల్ల మేము అన్ని మిల్లుల్లో పత్తిని కొనలేకపోతున్నాం అని చెప్పేసి ఈరోజు పత్తి మిల్లు వ్యాపారులు మేము కొనలేమని చెప్తున్న స్థితి ఒకవైపు ఉంది. ఇంకొక వైపు రైతులకు సంబంధించి ఈరోజు కిసాన్ యాప్ తీసుకువచ్చి దానిలో స్లాట్ బుక్ చేసుకోమని చెప్పేసి అంటే చాలామంది రైతులకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు స్లాట్ బుక్ చేసుకోలేని పరిస్థితి ఉంది. కొన్ని స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో తీసుకొచ్చినప్పటికీ ఈరోజు కుంటి సాకులతోటి కొనకుండా సిసిఐ అధికారులు కొర్రీలు పెడుతున్న పరిస్థితి ఉంది. అసలే ఈరోజు అధిక వర్షాలతోటి, యూరియా కొరతతోటి పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. గతంలో 10 నుంచి 15 క్వింటాల పత్తి ఎకరానికి వస్తే ఈరోజు 5 క్వింటాలు రావడమే గగనంగా మారినటువంటి స్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో కనీస మద్దతు ధర అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. కానీ సిసిఐ కొనుగోలు చేయకపోతే బయట దళారులు, వ్యాపారులు కేవలం 5,000, 6,000 క్వింటా మాత్రమే కొనుగోలు చేసి 2,000 పైచిలకు క్వింటాకి నష్టాన్ని చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మధ్య దళాలని అరికట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు సిసిఐ ఈరోజు సానుకూలంగా రైతుల పత్తిని కొనుగోలు చేసే పరిస్థితి ఇంకొక వైపు లేదు. ఈ రకమైన షరతులతోటి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మూలిగనకపై తాటికే పడ చందంగా ఈరోజు అసలే కొనుగోలు చేయమని చెప్పేసి మిల్లర్లు బంద్ చేయడం అనేటువంటిది రైతులకు నష్టం చేకూరుస్తున్న పరిస్థితి ఉంటా ఉంది. తక్షణమే సిసిఐ ఏవైతే పత్తి కొనుగోలు సందర్భంగా ఆంక్షలు విధిస్తూ ఉన్నదో వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే తక్షణమే మిల్లర్లతోటి చర్చలు జరపాలి. మిల్లులలో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కనుక ఉంటే అన్ని మిల్లులకు అనుమతించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులందరినీ సమీకరించి సిసిఐ కార్యాలయాల వద్ద, మార్కెట్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.